మనము ఎందుకు గొప్ప ప్రార్థనా పరులము కాదు అనేటువంటి ప్రశ్న నన్ను నేను అడిగాను. మనిషి జనరల్‌గా ప్రార్థనా పరుడు ఎందుకు కాదు? ప్రార్థనా పరురాలు ఎందుకు కాదు? ప్రార్థనలో సమయం గడపాలన్నా, ప్రార్థన చేయాలన్నా గూడా మనిషి హృదయము బెండ్ అవ్వట్లేదు. ఎందుకు బెండ్ అవ్వట్లేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ప్రార్థన అనేటువంటిది ఒక గొప్ప ప్రివిలేజ్ గదా! ప్రేయర్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు అప్రోచ్ ది వెరీ థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని కృపాసనమును దర్శించటానికి దేవుడు మనకిచ్చినటువంటి అన్ని ఆధిక్యతల కన్నా గూడా గొప్ప ఆధిక్యత ఎళ్లి తండ్రి అని ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత, సహవాసం చేసేటువంటి ఆధిక్యత. మాట్లాడినప్పుడే గదా నువ్వు సహవాసం జేస్తావు దేవుడితో. దేవునితో ఏం మాట్లాడకుండా ఏం సహవాసం జేస్తావు నువ్వు దేవునితో? సో, మనమెళ్లి దేవునితో సహవాసం చేయాలంటే, ఆ ఆధిక్యతను అనుభవించాలంటే ఎందుకు మనుషులు ఇష్టపడట్లేదు? దేవుడేమో ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. నాతో సహవాసం చేయండని చెప్తున్నాడు. ప్రార్థన చేయండని పిలుస్తున్నాడు. ఆయనేమో రమ్మని చెప్తున్నాడు. మనిషేమో వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ 21 రోజుల ప్రార్థన, 40 రోజుల ప్రార్థన, 70 రోజుల ప్రార్థన, 365 రోజుల ప్రార్థన అని భూమి మీద మోసగాళ్ళు పెట్టే అన్నీ గూడా దేవుడికి అంగీకారం కాని ప్రార్థనలే. దేవుడు అసలు అసహ్యించుకుంటున్నాడు ఈళ్ళ ప్రార్థనలు వింటుంటే. ఎందుకంటే, వీళ్ళు జేసే ప్రార్థనల్లో ఒక్క ప్రేయర్ పాయింట్ గూడా ఆయన చిత్తానుసారమైన ప్రార్థన పాయింట్ లేదు. ప్రభువా! మాకివ్వు ప్రభువా! ఇంకా ఇవ్వు ప్రభువా! మా పిల్లల్ని దీవించు ప్రభువా! మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా! మా పిల్లలకి వివాహాలు చేయి ప్రభువా! మాకు డబ్బులివ్వు ప్రభువా! మాకు ఇల్లివ్వు ప్రభువా! మాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభువా! మమ్మల్ని విస్తరించు ప్రభువా! జనరల్‌గా మీరు వినే ప్రార్థనలన్నీ గూడా ఇవే. మన మన ప్రార్థనల్లో దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు లేవు. అందుకే మీరు ఆయన దగ్గరికెళ్లి మాట్లాడలేరు. మీరెళ్లి మాట్లాడినా గూడా ఆయన అంగీకరించడు. దేవుని సన్నిధికెళ్లి పరిశుద్ధుడైన, మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధికెళ్లి మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే ఆయన వింటాడనుకుంటున్నారా ఏంటి? మీకిష్టమైన మాటలు, మీకు కోరుకున్న మాటలు అసలు కొంతమందైతే దేవుడిని గద్దించినట్టు ప్రార్థన జేస్తారు. "నువ్వు రావాలి, నువ్వు దిగి రావాలి, ఇప్పుడే రావాలి, ఇక్కడే రావాలి." అంటే ఆకాశం వైపు చూడటానికి కూడా భయపడిపోయి గుండెలు కొట్టుకుంటా ఉండాల్సినటువంటి ప్రార్థన చేసే ఈయన దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాడు. భూమి మీద జరుగుతున్నటువంటి ప్రార్థనలో మరలా చెప్తున్నాను. భూమి మీద నుంచి ఎళ్తున్నటువంటి ప్రార్థనలో దాదాపు 99% వాళ్ళ పెదవుల మీద నుంచి రాలి వాళ్ళ నేల మీదే పడుతున్నాయి. దేవుడి సన్నిధికి ఎళ్ళట్లేదు. దేవుడు వాటిని అంగీకరించట్లేదు. దేవుడు అయి చేయట్లేదు. నిజమైన ప్రార్థన, దేవుడికి అంగీకారమైన ప్రార్థన, దేవుడు కోరుకునే ప్రార్థనలేంటంటే, ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలే దేవుడికి చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు చేస్తేనే నిజమైన ప్రార్థన చేసినట్టు. లేకపోతే ప్రార్థన చేసినట్టే కాదు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన దేవుడిని మార్చదు. ప్రార్థన నిన్ను మార్చాలి. ప్రార్థన దేవుడిని కాదు మార్చాల్సింది. ప్రార్థన ఎవరిని మార్చాలి? నన్ను మార్చాలి. నేను చేసే ప్రార్థన నన్ను మార్చాలి. ఆయన మారనివాడు. ఆయన సంకల్పము సంపూర్ణమైనటువంటిది. ఆయన చిత్తము సంపూర్ణమైనటువంటిది. ఆయన చిత్తము సమగ్రమైనటువంటిది. మారాల్సింది ఏం లేదక్కడ. అది పర్ఫెక్ట్‌గా ప్లాన్ జేశాడు. పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ జేస్తున్నాడు. మారాల్సింది నేనే. మారాల్సింది నా ప్రార్థనలే.